ఆయన స్పీడ్ను క్యాచ్ చేయడం, ఆయన స్టామినాను మ్యాచ్ చేయడం చాలా కష్టం. అవును, నిజమే. మరి 25 సంవత్సరాల పాటు నెంబర్ 1 స్థానంలో ఉంటూ తాజాగా 9 సంవత్సరాల తరువాత తన అభిమానుల కోసం మేకప్ వేసిన ఆ హీరోతో ఎవరూ పోటీ పడలేరు. అందుకే కాబోలు ఇప్పుడు థియేటర్లన్నీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నామస్మరణ చేస్తున్నాయి. బాక్సాఫీస్పై కలెక్షన్ల వర్షం కురిపించిన ఖైదీ నెంబర్ 150 మూవీ కలెక్షన్స్ ఎంత, అసలు కరెక్ట్ నెంబర్ ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే వాచ్ ది స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే మెగా అభిమానుల్లో 1000 వోల్ట్ల కరెంట్ పాసోద్ది. ఏదో తెలియని ఉత్సాహం. అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా పిలుచుకునే తన అభిమానుల కోసం పాలిటిక్స్కు కొన్ని రోజులు ప్యాకప్ చెప్పి మేకప్ వేసుకున్నాడు. అయితే మెగాస్టార్ మాత్రమే కాదు, ఖైదీ 150 యూనిట్తో పాటు మెగా అభిమానులు ఎవ్వరూ జనవరి 11 వరకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద బొమ్మ పడ్డాక అమ్మయ్య బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అభిమానుల నీరాజనాలు, విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం. ఇది ఖైదీ 150 పరిస్థితి. మొదటి రోజే యూఎస్లో రికార్డులు బ్రేక్ చేసిన మెగాస్టార్ ఆ తర్వాత కూడా రోజుకో రికార్డుతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. అయితే కలెక్షన్ల గురించి స్వయంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన సోషల్ మీడియా ఎవరికి నచ్చిన లెక్కలు వారు చెప్పడంతో ఖైదీ నెంబర్ 150 మూవీ కలెక్షన్స్ ఎంత అన్న అనుమానం అందరిలో ఉందన్నది వాస్తవం. ఇంకొక 4 రోజుల్లోనే కృతజ్ఞాభినందన సభ అని ఉంది. కృతజ్ఞాభినందన సభ అంటే ఆ సభలో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ అభినందించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయం. మీ ముందుకు వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ చెప్పాను. అట్లాగా ఫాస్టెస్ట్ 100 crores వసూలు చేసిన సినిమా అనేది కూడా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆనందంతో మీ ముందుకు వచ్చి పంచుకుంటున్నాను. 7 రోజులకి 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది 76,15,00,000 4,000. 2 రాష్ట్రాల్లోనూ సంపాదించింది, వసూలు చేసింది 76 కోట్లు. కర్ణాటకలో 9 కోట్లు. నార్త్ ఇండియా 1,43,00,000. నార్త్ అమెరికా మాత్రం 17 కోట్ల రూపాయలు. అంటే ఇది డాలర్లో సంపాదించిన రూపాయల్లోకి మార్చి మీకు చెప్తున్నాను. విదేశాలలో మిగతా దేశాలన్నీ కలిపి 3,90,00,000 రూపాయలు. ఒరిస్సా 40 లక్షల రూపాయలు. తమిళనాడు 60 లక్షల రూపాయలు. అన్నీ కలిపితే 108 crores 0.48, 108 కోట్ల 48 లక్షలు. ఇది మొదటి వారం గ్రాస్గా ది హైయెస్ట్. 100 crores ఫాస్టెస్ట్గా దాటిన ఈ సినిమా కింద ఇది పరిగణించబడుతుంది. కాబట్టి దాని విషయం సంతోషంగా మీ ముందు చెప్పుకోవడానికి వచ్చాను. ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంత డబ్బు వచ్చిందంటే ఆయన మీద లోపల ఉన్న ఆ ప్రేమని ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా, అసలు అమెరికా దగ్గర నుంచి చిన్న ఊరు దాకా ఒక కత్తి లాంటి ఒక మంచి కథను నాకు ఇచ్చిన శ్రీ మురుగదాస్ గారికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటికే కలెక్షన్ల విషయంలో రికార్డులు బ్రేక్ చేసిన ఖైదీ 150 ఇప్పుడు తాజాగా 7 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. కానీ అధికారికంగా ఎవరో ఒకరు వచ్చి కలెక్షన్ల గురించి ప్రకటిస్తే బాగుండు, మనం కాలర్ ఎగరేయొచ్చు అనుకుంటున్న మెగా ఫ్యాన్స్ ఓ తీపి కబురు అందింది. అదే అధికారిక ప్రకటన. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత అన్న విషయం విదితమే. అయితే రికార్డుల విషయంలో అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్తో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఫస్ట్ సాంగ్ ఐటమ్ సాంగ్ లాంటి ఒక సాంగ్. Dancing and moving legs with him. I must have never dreamt that I would ever work with him. For more updates, please subscribe 99 TV Telugu.